రచ్చ కూడా ఉంటుంది. ఏంటి ఎలాంటి వ్యూహాలు వెళ్తున్నారు? ప్యానల్లో ఉన్న పెద్దలకి, అలాగే ప్రేమినేని వ్యవస్థకి అందరికి కూడా, అలాగే ప్రేమినేని పెద్దలకు కూడా నమస్కారాలు. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ ముందు వైసీపీ కష్టపడి దగా డిఎస్ అనేసి ఏదైతే ధర్నాలు చేస్తున్నారో, నిహారాలు చేస్తున్నారో రాష్ట్రం మొత్తం ప్రజలందరూ చూసి నవ్వుకుంటున్నారు సార్. ఈరోజు ఉపాధ్యాయులు కూడా కర్నూలులో రోడ్డు మీదకి వచ్చి ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో దాన్ని కూడా నిందించే స్థితికి తీసుకొచ్చారు సార్ వైసీపీ నాయకులు. ఏదైనా రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తారు, కానీ ఇప్పుడు ఉపాధ్యాయులు ఆ రోజు మందు షాపుల దగ్గర కూడా పెట్టి టీచర్లకి గౌరవం లేకుండా మేము మెగా డిఎస్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ లో రావడం జరిగింది. మీకు హామీలు కూడా ఇచ్చారు సార్. వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా లాస్ట్ లో ఏదో తూతూ మంత్రంగా ఇచ్చి దానికి టీడీపీ అడ్డుపడుతుందని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. పెద్దల వాళ్ళు నమ్మలేదు సార్. ఆ తర్వాత మేము ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 చిల్లర పోస్టులు చేస్తామని చెప్పారు. అదే విధంగా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసి ఆ 151 రోజుల్లో ఉద్యోగాలు వేసి ఈ రోజు ధర్నా చేయడం, అలాగే ఉపాధ్యాయులు కానీ, అలాగే ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్న ధర్నాలు కూడా చెప్తున్నాం. ఆ టీచర్లు ఏదైతే చదివారో మీరు ఒకసారి ఆ పరీక్ష రాస్తే ఆ బాధ్యత మీకు తెలుస్తుంది. ఉద్యోగంలో జాయిన్ అయిపోయి సంవత్సరం దాటిపోయిన తర్వాత మీరు దగా డిఎస్ అంటే ఆ మహిళ ఒకసారి మాట్లాడింది, ఇది దగా డిఎస్యా మెగా డిఎస్యో జగన్మోహన్ రెడ్డి చెప్పాలని. అతనే చెప్పాడు మెగా డిఎస్ అనేసి. ఈరోజు దగా డిఎస్ ఎలా చెప్తారనేసి ప్రశ్నిస్తే ఆ ఉపాధ్యాయులకి ఈ సమాధానం ఏముంది సార్? అలాగే తీసుకుంటే అడవిబాటు తల్లి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా కరెంట్ లేకపోయినా, రోడ్లు లేకపోయినా వాళ్ళకన్నీ కూడా అడవిబాటు తల్లి అనే ప్రోగ్రాం పెట్టి ఈ రోజు స్వతంత్రం అడవి తల్లి అని పెట్టి ఈ ప్రోగ్రాన్ని భారతదేశం అంతా మెచ్చుకుంది. ఒకేసారి 13,322 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టడం భారతదేశంలో మొట్టమొదటిసారి పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. అది భారతదేశంలో మొదటి స్థానంలో పంచాయతీ ఉంది, పంచాయతీ శాఖ. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ అంటే ఒక దైవంగా పోలిస్తూ ఏ పనైనా చేస్తారు, అవినీతి లేకుండా చేస్తారని పవన్ కళ్యాణ్ పేరు వస్తుంటే చూడలేక బుర్ర జల్లుతున్న వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా చేస్తూ ఈ రోజు ఆపరేషన్ అయిన చెయ్యికి ఈ రోజు ప్రోగ్రాంలో పాల్గొనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గతంలో గులకరాయి తగిలిందని హాస్పిటల్కి వెళ్ళిపోయి రూముల్లో ఉండిపోయి ఆ రోజు కత్తిపోటు పొడిపించుకొని సింపతి పొందుతాం ఓట్ల కోసమని చాలా ప్రయత్నాలు చేశారు, అవేమి జరగలేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా ఇస్తుంటే ఈ రోజు వైసీపీ నాయకులకి ఏం చేయాలో మామిడికాయ రైతులకి వెళ్ళి మామిడికాయలు పచ్చడి చేసి, ఈ పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి పొగాకంతా పోగు చేసి, ఎక్కడికి వెళ్ళి ఈ రోజు రోడ్డు బాట పడుతున్న వైసీపీ నాయకులకి ఇంకేం దిక్కు లేక రోడ్ల మీదకి వచ్చిన పెదలు హర్షించట్లేదు. ఇది అందరూ కూడా చూస్తున్నారు సార్. దీన్ని పెదలు ఏదైతే మనకి పంచాయతీ ఎలక్షన్లు కానీ, అలాగే మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా పెదలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఏదైనా జరిగితే పెదలకు అన్యాయం జరిగితే మీరు ధర్నా చేయాలి తప్ప మీ పొట్టకూటి కోసం, మీకోసం, మీ పదవుల కోసం, మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం మీరు ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళ కోసం వెళ్ళి పరామర్శించడం పెద్దలందరూ చూసి ఆశ్చర్యపోతారు. గోండాలకి, గంజాయి వాళ్ళకి, అలాగే ఎవరైతే మర్డర్లు చేస్తారో వాళ్ళకి పరామర్శించుతుంటే రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు సార్? ఈ రోజు ఏదైతే డిఎస్సి పేపర్ లీకేజ్ అన్నారో, గతంలో జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ సెంట్రల్ సిలబస్ పేపర్ రిలీజ్ చేసి అతనే లీకేజ్ చేశాడు. అది గుర్తు పెట్టుకోండి. ఇది ఎవరు కూడా కష్టంతో వచ్చిన ఉద్యోగాలు ఉపాధ్యాయులకి అవమానిస్తే అది ఏ పార్టీ అయినా భూస్థాపన అయిపోద్ది. ఈ రోజు భారతదేశం నడుస్తుందంటే ఉపాధ్యాయుడు మంచి చెప్పబట్టే స్టూడెంట్లు ఈ రోజు మంచి స్థాయికి వెళ్ళి ఈ రోజు మంచి ఉద్యోగాలు కానీ, అలాగే మంచి మేధావులు కానీ అవుతారంటే ఉపాధ్యాయుడు సెలవులు ఈ రోజు ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, అది పిఎం అయినా, సీఎం అయినా అవుతే ఒక ఉపాధ్యాయుడి వల్లే స్నాన పెట్టి చదువు చెప్పి ఈ రోజు బాధ్యతగా చెప్తేనే తల్లిదండ్రుల మీద కూడా
ఎక్కువ బాధ్యత తీసుకుందే. రైట్ శ్రీనివాసరావు గారు వస్తాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ మాట్లాడదాం, క్షేత్రస్థాయిలో అసలు ఎలా ఉంది. ఎస్ మాట్లాడదాం. ఇంకేం పరిస్థితి ఉండదు సార్. రైట్ అండి, మాట్లాడదాం శ్రీనివాస్ చౌదరి గారు. అలాగే నమస్తే. శ్రీనివాసరావు గారు ఒక నిమిషం వస్తాను. శ్రీనివాసరావు గారు, దొంగ ఓట్లు వచ్చాయని కూడా అందులో తేలేశారు. గతంలో వీళ్ళు ఓట్లు 40% వచ్చాయని చెప్పారు కదా, అందులో ఓట్లు లక్షల ఓట్లు కూడా దొంగ ఓట్లు ఉన్నాయని సర్వేలో వచ్చాయి. అది కూడా వైసీపీ నాయకులు తెలుసుకోవాలి, వాపు చూసి బొలిపడకూడదు. అది కూడా ప్రజలు ఇచ్చిన రైట్ మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు ఒక నిమిషం ఆంధ్రవాసి తీసుకుని మళ్ళీ వస్తే శ్రీనివాసరావు గారు ఒక నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు, సో ఇంటింటికి